రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరంలోనే విపరీతమైనటువంటి వ్యతిరేకత తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కూడా ఇప్పుడు కాంగ్రెస్ కి పాజిటివ్ వస్తున్నటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ కి పాజిటివ్ వస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత అలాగే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కూడా బీఆర్ఎస్ కు పాజిటివ్ అవుతుంది, కేసీఆర్ పాజిటివ్ అవుతుంది. మంచో చెడ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే, కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని వస్తుండే. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆగమాగం పరిస్థితి, ఏది చక్కగా చేస్తలేడు, ఏది చక్కగా ఇస్తలేడు. ఆఖరికి మా ఇల్లులు కూల్చేస్తుండు, FTL బఫర్ జోన్ అని చెప్పి మా బతుకులన్నీ రోడ్డు మీద వేసిండు, మా జీవితాలన్నీ ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. చీకటి కోణం అయిపోయింది మా జీవితం అంతా అని చెప్పి చాలా మంది జనాలు సఫర్ అవుతారు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ సీఎం, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి పనులు ఒక్కటి రెండు కాదు, మస్తు పనులు చేసిండు. ఆ వీడియో కూడా నేను చేసిన, చాలాసార్లు చేసిన. కేసీఆర్ చేసినటువంటి అద్భుతమైనటువంటి పనులు నేను చెప్పిన. 7 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే కేసీఆర్ 100,000 పనులు చేసిండు. రేవంత్ 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2-3 పనులు చేసి మొత్తం అప్పుల పాలు చేసిండు తెలంగాణ అంతా. ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం. ఏది ఏమైనా జనాలే ఇప్పుడు కేసీఆర్ని కావాలంటున్నారు, జనాలే కేసీఆర్ని పిలుస్తున్నారు. రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్కి పాజిటివ్ అయింది, కేసీఆర్ పాజిటివ్ అయింది. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్, కేసీఆర్ ఉంటేనే బాగుంటుందని చెప్పి మొత్తం పబ్లిక్ అంతా ఇప్పుడు కేసీఆర్ని యాడ్ చేసుకుంటారు. కేసీఆర్ని మళ్ళీ వెనక్కి పిలిచేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. రేపో మాపో కేసీఆర్ వస్తాడు. 20వ తారీఖు భారీ బహిరంగ సభ ఉన్నది. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతున్నాడు కేసీఆర్. ఆ సభలో కేసీఆర్ పొట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టి చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాడు.